నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు ఢిల్లీ పోలీసులు ఏదైతే సీఎం రేవంత్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు. సో త్రిపుల్ ద్వారా దేశం తలెత్తుకుంటే డబుల్ ద్వారా దేశం తలదించుకునేలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులంటూ మోడీ వ్యాఖ్యలు చేశారు. మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం గారు. ప్రీతం గారు ఎట్లా చూస్తారు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు? మీరు ఏం స్పందిస్తారు? దేశవ్యాప్తంగా ఆర్ఆర్ ట్యాక్స్ విధించేది నరేంద్ర మోదీ గారు. ఆర్ఆర్ అంటే రామరాజ్యం ట్యాక్స్. రాముని పేరు చెప్పుకొని అయోధ్య మందిరం అని చెప్పి అయోధ్య మందిరం కట్టేది వీళ్ళు కాదు. ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు జేబుల నుంచి ఇంతో అంతో చందాలు ఇస్తే అయోధ్య మందిరం కడుతున్నారు. రాముడే దేవుడు అని చెప్పి రాముడు జెండాలలో రాముడిని పెట్టి చూపిస్తున్నారు. మాకు గుండెలలో ఉంటాడు రాముడు, మేము జెండాలలో ఎప్పుడు పెట్టి మేము పూజించాము. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాముని పేరు చెప్పుకొని రామరాజ్యం పేరు చెప్పుకొని దేశవ్యాప్తంగా ఎలక్షన్ బాండ్స్ తీయండి ఒకసారి. అన్ని కంపెనీలను బెదిరించి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మొత్తం పార్టీకు ఫండ్ తీసుకున్నారు. ఎలక్షన్ బాండ్ల మీద మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికంటే అక్కడ దాకా సిద్ధంగా ఉన్నా. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రామరాజ్యం పేరు మీద తీసుకునే ట్యాక్స్. వీళ్ళు అది ఎక్కడ బయట పడుతుందా అని మా మీద పడ్డరు, అంతకంటే ఎక్కువేం లేదు. గుమ్మడికాయలు దొంగ వర్రా అంటే భుజాలు ధరుముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మోడీ కాకుండా గతంలో ఇదే స్టేట్మెంట్, ఇటువంటి కామెంట్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా చాలా మంది చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకు వరుసగా కామెంట్ చేస్తున్నారంటే ఏదో కొంత ఉంటుంది కదా దీంట్లో. అవుట్డేటెడ్ లీడర్స్ చేసింది మేము పట్టించుకోము. బీజేపీ నాయకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానం లేదు. రాజ్యాంగం మారుస్తా అన్న వీళ్ళు, రాజ్యాంగాన్ని అసలు పూర్తి స్థాయిగా గౌరవించని వీళ్ళు, ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితులలో లేదు. పింకీ గాలను పిసికి పడేసినాం. ఈ బత్తాయి గాలను ఇప్పుడు బంతాడుకునే సమయం ఏర్పడ్డది. ఈ బత్తాయి గాలను భారతదేశం నుంచి తరిమి కొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెడుతున్నారో, దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నారో, ఎవరైతే ఈరోజు రామరాజ్యం పేరుతోని మమ్మల్ని అణచివేస్తున్నారో అందరినీ కూడా ఈ బత్తాయి గాలను భారతదేశం నుంచి తరిమి కొడతాం. ఢిల్లీ పోలీసుల నుంచి గాంధీ భవన్కి వచ్చారు, నోటీసులు జారీ చేశారు. సో ఎట్లా చూసుకోవచ్చు? నిజంగా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తారా బీజేపీ మీద, అమిత్ షా మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు? కాంగ్రెస్ పార్టీకి వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ లేదు, వీళ్ళకు వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ ఉంది. వీళ్ళే తయారు చేసుకుంటారు వీడియోస్, వీళ్ళే బయట పెడతారు, వీళ్ళే దాని మీద మొత్తం సెంటిమెంటల్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది గతంలో కూడా జరిగింది, ఇది మొట్టమొదటిసారి కాదు జరిగింది. ఈరోజు వాస్తవానికి వాళ్ళు అన్న మాట రిజర్వేషన్లను తీసేస్తాము అని చెప్పినారు. వాళ్ళు చెప్పలేదు అని గనక వాళ్ళంటే అదే అమిత్ షా గారు, అదే మోదీ గారు అదే అయోధ్య మందిరానికి వచ్చి వాగ్దానం చేసి ఒట్టేసి చెప్పగలుగుతారా రాజ్యాంగాన్ని మార్చమని? వాళ్ళ నాయకులు బహిరంగంగా చెప్తున్నారు. కర్ణాటకలో, రాజస్థాన్లో బహిరంగంగా మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, 400 సీట్లు మాకు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. ఈరోజు మా పార్టీలో ఎవడన్నా పిచ్చి పిచ్చి కామెంట్ చేసిండు అనుకోండి, ఇమ్మీడియట్గా మేము షోకాజ్ నోటీస్ ఇస్తాం, సస్పెండ్ చేస్తాం. మరి అనంత్ హెగ్డే అనే ఒక ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, కర్ణాటకలో ఉన్న ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలే? ఎందుకు ఆయన సస్పెండ్ చేయలే? రాజస్థాన్లో ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బీజేపీకి చెందిన ఒక లేడీ, ఆమె కూడా రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పింది. ఆమెకు ఎందుకు ఇయ్యలే? అంటే మీ ఇంటర్నల్ అజెండా ఏదైతే 1925లో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన విషయం ఏదైతే ఉందో, 1925లో చెప్పినారు 100 సంవత్సరాలలో భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని చెప్పి ఆ క్రమంగా నడుస్తుంది. అందులో మొట్టమొదటిగా అణచివేసేది దళితులను, దాని తర్వాత బహుజనులను. అంటే వీళ్ళ సిద్ధాంతంలో ఏదైతే చతుర్వర్ణ వ్యవస్థలో మొత్తం శూద్రులను మొత్తం చేసి కేవలం కొంతమంది మాత్రమే రాజకీయం చేయాలనుకుంటున్నారో అటువంటి రాజకీయం చేయబోతున్నారు. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇది చూస్తూ కూర్చునే ప్రసక్తి అసలే లేదు. నాలాంటి యువకుడైతే మానవ బొమ్మల తయారీకి సిద్ధం ఉంటాడు, కానీ నా దేశము మా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మానవ బాంబుగా తయారయ్యి బ్లాస్ట్ చేద్దాం తప్ప ఊకునే ప్రసక్తి లేదంటున్నాను. నేను వెనుకబడిన తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది, అందుకే ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తేస్తామంటారు కదా, ఇటు స్టేట్ నాయకులు కావచ్చు, అటు సెంట్రల్ నాయకులు. దీన్ని ఎందుకు స్వీకరించట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే ముస్లిమ్స్ అంటే ఈ దేశంలో వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నాగరికులు కాదా? వాళ్ళు ఈ దేశంలో భాగస్వాములు కాదా? ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, మైనారిటీస్ అందరూ కూడా ఇది సెక్యులర్ భారతదేశం. ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసే ప్రయత్నమే చేస్తున్నారు. ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ తీసేసి మేము వాటిని వీళ్ళకిస్తాం వాళ్ళకిస్తాం. అరే, రాజ్యాంగం కల్పించిన హక్కు, అందరికీ ఇక్కడ సమానంగా ఉండే హక్కు, అందరికీ మత స్వేచ్ఛ ఇచ్చే హక్కు, వీటన్నిటిని తీయడానికి వీళ్ళెవరు? కేవలము కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చుపెట్టి ఆనాడు కూడా 2002లో ఏదైతే ఇదే నరేంద్ర మోదీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, ఇదే అమిత్ షా గారు హోంమంత్రిగా ఉండే, గుజరాత్లో సబర్మతి ఎక్స్ప్రెస్లో జరిగిన ఘటన ఏదైతుందో S7 బోగిలో
ఆ భోగి అక్కడ ఉన్న బ్రాహ్మణులు దాని లోపల పూజ చేసుకుంటుంటే ఆ పూజ కర్పూరంతో కాలిన ఆ భోగి దాని లోపల చనిపోయిన బ్రాహ్మణులు ఎవరైతే ఉండేనో వారి గురించి అని చెప్పి 20,000 ముస్లిమ్స్లను ఆనాడు ఊచకోత గోపించి కడుపుల పొట్టలో పెట్టుకున్న వీళ్ళు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి, దేశానికి హోంమంత్రి ఉన్నారు. మళ్ళీ అదే జరగబోతుంది. ఏమైతుంది 400 సీట్లు ఇస్తారంటే ఏదైతే సమర్బతి ఎక్స్ప్రెస్ నాడు గోద్రాలో జరిగిన ఘటనలు ఉన్నాయో అటువంటి ఘటనలతో దేశాలను భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటి చేసే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులలో 400 సీట్లు కాదు, 400 ఫీట్ల గోతి తవ్వుతాం, వీళ్ళని పాతి పెడతాం.